శ్రీశైలం మల్లన్న దర్శనానంతరం తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క మాట్లాడారు. శ్రీశైలం శ్రీ స్వామి అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు కోరుకున్నట్లు బట్టి విక్రమార్క తెలిపారు. ఇరు రాష్ట్రాలు సంతోషంగా ఉండి ఋతుపవనాలు మెండుగా రావాలని, కరువు కాటకాలు లేకుండా చూడాలని మల్లన్నను కోరుకున్నట్లు మంత్రి చెప్పారు. దర్శనం చేసుకొని వారితో పాటు అమ్మవారి దర్శనం కూడా చేసుకొని వారి ఆశీస్సులు కావాలని మెండుగా ప్రార్థించడం జరిగింది. నాతో పాటు గౌరవ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు, అట్లాగే శాసనసభ్యులు డాక్టర్ వంశీకృష్ణ గారు, అట్లాగే శాసనసభ్యులు డాక్టర్ రాజేష్ గారు, అట్లాగే శాసనసభ్యులు మెగారెడ్డి గారు, అట్లాగే శాసనసభ్యులు పెసిరెడ్డి నారాయణ రెడ్డి గారు, అట్లాగే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు, ఇంకా ఇతర పెద్దలందరితో కలిసి స్వామివారి ఆశీస్సులు తీసుకొని ఇరు రాష్ట్ర ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని, ఋతుపవనాలు బాగా రావాలని, పంటలు బాగా పండాలని, ఎటువంటి కరువు కాటకాలు లేకుండా అందరి జీవితాల్లో వెలుగు నిండాలని చెప్పి వారిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున వేడుకోవటం జరిగింది. తప్పనిసరిగా రెండు రాష్ట్రాలు కూడా తెలుగు వాళ్ళు ప్రపంచంలో ఎక్కడున్నా కానీ మంచి పేరు తీసుకొచ్చి మంచి ఉన్నత స్థానాలకు ఎదిగి ఈ ప్రాంత ప్రజల అభివృద్ధి కోసం అందరూ పనిచేసేటట్టుగా బాగా ముందుకు వెళ్ళడం కోసం కావాల్సిన ఆశీస్సులు మెండుగా ఇవ్వవలసిందిగా వారిని కోరటం. నమస్కారం. శ్రీశైలం ఐడల్ పవర్ ప్రాజెక్ట్ గురించి మీ అందరికీ తెలిసింది. దానికి సంబంధించి ఋతుపవనాలు రాకముందే మాకు ఇక్కడ ఉన్నటువంటి ఐడల్ పవర్ ప్రాజెక్టుని సమీక్షించి తద్వారా పెద్ద ఎత్తున ఐడల్ విద్యుత్ ఉత్పత్తి జరగడానికి కావాల్సిన చర్యలన్నీ తీసుకోవడం కోసం ఈరోజు ఒక సమీక్షా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవటం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు శ్రీశైలం రావటం జరిగింది. శ్రీశైలం తెలంగాణ ప్రాంతానికి ఐడల్ పవర్ ప్రాజెక్టు చాలా అతి ముఖ్యమైనది. ఆనాటి మహానుభావులు పెద్దలు కాంగ్రెస్ నాయకత్వం ఇటువంటి గొప్ప ప్రాజెక్టులు కట్టి మల్టీపర్పస్ డ్యామ్లు కట్టి మా అందరికీ విద్యుత్ వెలుగులు నింపటం కాకుండా అనేక ఇతర ప్రాజెక్టులు కూడా నీళ్లు అందించేటువంటి కార్యక్రమం కోసం ఉపయోగపడే విధంగా కట్టిన ఆ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు స్మరించుకుంటున్నాం. ఐడల్ పవర్ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఉత్పత్తి జరగటం కోసం తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకుంటాం. తెలంగాణ రాష్ట్రంలో ఎటువంటి విద్యుత్ కొరత లేకుండా కావాల్సిన చర్యలు ఇప్పటికే చేపట్టాం. భవిష్యత్తులో కూడా ఇబ్బంది లేకుండా 2029-30 వరకు కూడా కావాల్సినటువంటి విద్యుత్ శక్తికి సంబంధించిన చర్యలన్నీ తీసుకుంటాం. నమస్కారం. థ్యాంక్ యూ.
అన్ని ఛానళ్ళు వస్తాయి.